భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఎప్పుడో చోట్ల ఇప్పటికే పూర్తి స్థాయిలో అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి రైతులు కూడా ఇంతవరకు కూడా ఎటువంటి వాళ్ళకి అందవలసినటువంటి నష్టపరిహారం ఏది అందలేదు. మా దగ్గర భూములైతే లాక్కుంటున్నారు, బలవంతంగా వసూలు చేస్తున్నారు అంటూ కూడా మరొక వైపు అయితే ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఒకవైపు దానికి రోడ్లకు సంబంధించిన పనులు చేస్తున్న తరుణంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఇద్దరు వృద్ధ దంపతులు కూడా ఆ పనులు అడ్డుకుంటున్న తరుణంలో చూస్తే అక్కడ జేసీబీలు అక్కడ ప్రక్రియలో ఆ ట్రక్కులో కూర్చున్నటువంటి ఆ వృద్ధుల్ని తీసి పక్క పెట్టిన ఈరోజు ఈ యొక్క వచ్చినటువంటి వీడియో ఈరోజు హల్చల్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం దీనిపైన సిపిఎం నేతలంతా కూడా మరింత బలంగా నిలబడి వాళ్ళకి మీ మద్దతుగా ఉన్నామంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి దుశ్చర్యలను తిప్పుకొడతామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ సిపిఎం నేతలంతా కూడా వీళ్ళకి అండగా దండగా నిల్చుని ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో వీటిపైన ఏం మాట్లాడుతారంటే మరిన్ని వివరాలు సిపిఎం నేతలు అయితే మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి తమ్మినేని సూర్యనారాయణ గారు మనతో పాటు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఈరోజు ఈ భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్లకు సంబంధించినటువంటి ఈ ఇష్యూ ఈరోజు రోజుకి రాజుకునే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కూడా ఇంతవరకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి బలవంతపు వసూలు ఏ విధంగా చూడాలి ఏంటిది? భోగాపురం ఎయిర్పోర్టు చాలా పెద్ద చరిత్ర నడిచింది. ఎయిర్పోర్ట్ వస్తే ఇది ఉత్తరాంధ్రకే తలమానికం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. మరి దాదాపు 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేసింది. ఆ రోజు సిపిఎం పార్టీ రైతుల తరఫున నిలబడింది. హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్కే 2,000 కంటే ఎకరాలు అక్కర్లేదు, కానీ ఇక్కడ 15,000 ఎకరాలంటేనే ఇందులో ఏదో మాయ ఉందని చెప్పేసి ఆ రోజు గమనించి అక్కడ ప్రజలు ఇక్కడ మాకు ఎయిర్పోర్ట్ అవసరం, మా ఊరికి ఎర్రబస్సే రావడం లేదు, ఎయిర్పోర్ట్ అక్కర్లే అవసరం లేదు, మాకు ఎయిర్పోర్ట్ ఏం చేసుకుంటాం మేము, కాబట్టి మాకు అవసరం లేదు. రైతులు తిరగబడ్డారు. తిరగబడితే ఏమైనా అధికారము బలము అండదండలతో ఆ రోజు అన్ని రకాల ప్రయత్నాలు చేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ రోజు భూములు ఇచ్చారు. అయితే అభివృద్ధికి ఎవరు సిపిఎం పార్టీ కానీ మేము కానీ వ్యతిరేకం కాదు, అభివృద్ధి అవ్వాల్సిందే. కాబట్టి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఏమిటని చెప్పేసి ఆ రోజు చర్చ జరిగింది. ఒక భాగం ఏమైనప్పటికీ వాళ్ళు అంగీకరించారు. బలవంతం కొంత అంగీకరించింది, కొంత తీసుకున్నారు. దీంట్లో సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు 50 సెంట్ల నుండి ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఉన్నారు. కానీ 100 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 100 ఎకరాలు ఇచ్చిన ఎవరైతే ఉన్నారో భూస్వాములు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ బాగానే ఉంది, డబ్బులు ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు బైరెడ్డిపాలెం గ్రామానికి సంబంధించింది అప్రోచ్ రోడ్డు ఏరియాలో దానికి సంబంధించి ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ బాగా నిరుపేదలు. 50 సెంట్లు, 10 సెంట్లు, ఎకరా, అరెకరా ఇలాంటి వాళ్ళు అంటున్నారు. వీళ్ళకి 2 సంవత్సరాల నుండి ఈ రోజుకి ఒక పైసా ఇవ్వకపోతే ఈరోజే అప్రోచ్ రోడ్డు పనులు మొదలెట్టేశారు. డబ్బులు ఇవ్వలేదు. బ్యాంకులు వేసాము, మీరు అక్కడ తీసుకోండి అంటారు. బ్యాంకులు వేసేది ఏంటి? బ్యాంకులు వేసేది వీళ్ళకి ఏమొస్తుంది? బ్యాంకులు ఎందుకు వేయాలి? డబ్బులు వీళ్ళకి ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తే మరి వాళ్ళు ఏమి సమాధానం చెప్పడం లేదు. ఏంటనంటే MOU ప్రకారంగా ఎకరాకి 80 లక్షలు మాట్లాడుకున్నారు. గవర్నమెంట్ రేటు 25 లక్షలు. మేము అప్పుడు పోరాడినప్పుడు 12 లక్షలు ఉండేది. పోరాడిన ఫలితంగా కొన్ని ఏరియాలో, గూడపలస ఏరియాలో 33 లక్షలు, ఇంకా 2-3 గ్రామాల ఏరియాలో 38 లక్షలకి రేటు పెరిగింది. 15,000 ఎకరాలు అన్నది 2,700 ఎకరాలు భూమి తగ్గింది. రైతులకు పరిహారం పెరిగింది. అది మేము పోరాడిన ఫలితం. దాదాపు అనేక కేసులు, ఇబ్బందులు అన్నీ పడ్డాం. రాత్రి పగలు అక్కడ ఉన్నాం, అన్నీ చేసాం. మరి ఈ రోజుకి వచ్చేసరికి పెద్దోళ్ళందరికీ న్యాయం జరిగింది. పేదోళ్ళందరికీ ఈరోజు బ్యాంకు డబ్బులు వేసేసామని చెప్పడం అని అంటే, ఏదైతే అనాథరైజ్డ్గా ఒక పెద్ద మనుషుల సమక్షంలో MOU జరిగింది, అది 80 లక్షలు ఇవ్వాలని 25 లక్షల వరకే గవర్నమెంట్ ఇచ్చింది, బ్యాంకులు వేశారు. మిగతా డబ్బుల కోసం ఇవాళ సమాధానం చెప్పడం లేదు. కాబట్టి ఆ డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతుంటే, ఇదిగో రేపు మాపు నేడు ఎల్లుండి అని చెప్పుకుంటూ ఈరోజు వరకు వచ్చారు. వచ్చి ఈరోజు పనులు స్పీడప్ చేయడం కోసం ఈరోజు అక్కడ బుల్డోజర్లు పెట్టి పనిచేశారు. చేస్తుంటే రైతులు, ఆ పేదలందరూ, ఆడ మగ అందరూ కూడా వచ్చి అడ్డుకొని చేస్తే, జేసీబీలుగా ఆ లిఫ్ట్ చేసే ఆ డొక్కులో వాళ్ళని పెట్టి పైకెత్తారు. మరి అక్కడ పడిపోతే పరిస్థితి ఏమిటి? పోలీసులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉంది. వాళ్ళు అడిగిన నేరం ఏంటి? వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి వాళ్ళ డబ్బులు మీకు అభివృద్ధి కోసమే అన్నారు మీరు. మరి అభివృద్ధి కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేశారే. వాళ్ళకి ఆ భూమి తప్ప ఇంకొక భూమి లేదే. ఉన్నది కూడా ఎకరా, అరెకరా. వచ్చిన డబ్బులు కూడా మీరు ఇచ్చేసి మీరు కట్టండి. ఎయిర్పోర్ట్ మేము స్పీడ్గా కట్టేస్తున్నాం, రేపే ఓపెన్ చేసిస్తాం, రేపే విమానాలు తిరుగుతాయి, అంతే. తిరగండి. కానీ భూమి ఇచ్చినట్టు డబ్బులు ఇవ్వాలి కదా. ఇదేం చూస్తున్నాం? అదేమి తేలిగ్గా వచ్చింది కాదు. వాళ్ళ పిత్రార్జితం, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ జీవితం, వాళ్ళకు ఉన్నది అదే ఆస్తి, ఇంకొక ఆస్తి లేదు. ఆ ఆస్తి మీరు తీసుకొని ఉపాధి పోయింది, ఇబ్బందులు పడుతున్నారు, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, రకరకాల అవసరాలు ఉన్నాయి, దాని మీద పంట పోయింది, ఎలాగ బతకాలి?
ఆ బాధ్యత ప్రభుత్వానికి కాదా? అక్కడ నాయకులది కాదా? ఆ మండలం బాధ్యులు ఎవరైతే వాళ్ళది కాదా? అంటే వీళ్ళు ఎవరూ పట్టించుకోకుండా నిన్న మేము అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు గ్రామ పెద్దలు పట్టించుకోలేదు, ఊరోళ్ళు పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు. పైగా పోలీసులను పెట్టి జబర్దస్తిగా అక్కడికి వచ్చి భయపించి బెదిరించి అదిరించి ఆ రకంగా బుల్డోజర్ తెచ్చి ఆ జేసీబీలు తెచ్చి మీరు చేస్తారా? ఇది బుల్డోజర్ రాజ్యమా? బుల్డోజ్ చేస్తారా పేదల మీద? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం తప్పు చేశారు? భూములు ఇవ్వడం తప్ప? అభివృద్ధి అన్నారు, అభివృద్ధికి పాటుపడడం తప్ప? అభివృద్ధి కోసం భూమి ఇవ్వడం తప్ప? ఏది తప్పు చెప్పండి? దీని జడ్జిమెంట్ ఏంటి మీరు చెప్పండి? అది మేము సిపిఎం పార్టీకి అడుగుతున్నాం. ఇది చాలా దారుణం. వీళ్ళ నిన్న మొన్నతో రాష్ట్రమంతా వైరల్ అయింది. మీరు జేసీబీ ఆ డొక్కుల మీదకి ఎత్తారు ముసలోళ్ళని, వృద్ధులని కూడా చూడకండి. మీరు దుర్మార్గులా మనుషులా? మానవత్వం ఉందా మీకు? మేము అడుగుతున్నాం. భూములు ఇచ్చారు అభివృద్ధి కోసం భూములు ఇస్తే దారుణంగా మీరు బుల్డోజర్లు పెడతారా? మీకు పోలీసులు బలగం ఉందని చెప్పేసి ఈ రకం చేస్తారా? ఖచ్చితంగా చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళతో పాటు ఈ మండలంతో పాటు జిల్లాలోనే మొత్తం ప్రజానీకాన్ని కదిలిస్తాం. ఎక్కడికెక్కడ భూములు తీసుకుంటున్నారు, భూములు తీసుకుని ఒక ఫ్యాక్టరీ జిల్లాలో కట్టలేదు. అనేక భూములు అక్కడ జిందాలు తీసుకున్నారు, 18 ఏళ్ళతో ఫ్యాక్టరీ కట్టలే. బొబ్బిల దగ్గర భూములు తీసుకున్నారు, ఒక ఫ్యాక్టరీ తిరగడంలే. భూములు అయితే తీసుకుంటున్నారు, కార్పొరేట్లకి, ఆదానాలకి, అంబానీలకి, పెట్టుబడిదారులకి ఈ భూములు దారాదత్తం చేస్తున్నారు. అందుకని ఈ ఎయిర్పోర్ట్లో మేము చూసాం. 15,000 ఎకరాలు తీసుకోవడం అంటే 2 ఎకరాలతో కట్టేసి మిగతావంతా మీరు కార్పొరేట్లకు ఇచ్చేసి వ్యవహారం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మీరు తీసుకుంటారు తప్ప పేద ప్రజల బతుకు కోసం మీరు ఆలోచించడం లేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు అందరూ ఒకటే. అందుకని మేము చెప్తున్నాం సిపిఎంగా, ప్రజలారా మీరు ఆలోచించండి. ఇది న్యాయం కాదు, ఇది అధర్మం, అన్యాయం, అక్రమం, దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, మంత్రులు అందరూ ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కాబట్టి ఆ 20 మంది రైతులకి తక్షణమే ఏమంటుందంటే, బ్యాంకులు వేసాము, మేజిస్ట్రేట్ లేడు, దానికి ఏదో తీర్పు చెప్పాలి, కోర్టులో ఉంది. కోర్టు గీటు పేదడికి ఏంటండి కోర్టు? నా భూమి ఇచ్చాను నేను, నాకు డబ్బులు ఇయ్యో, నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత భూమి మీదకి వెళ్ళి అన్నాడు, తప్పేముంది? ఒక భూమి అమ్ముతాము, భూమి అమ్మినప్పుడు అమ్మినప్పుడు ఎవడైతే కొంటాడో అడిగి మనం డబ్బులు ఇస్తే సంతకం పెడతాం, లేకపోతే సంతకం పెట్టాం. కానీ మేము భూమి ఇచ్చాము, అంగీకరించాము, మా భూమి తీసుకున్నారు, భూమి తీసుకుని డబ్బులు బ్యాంకులో వేస్తారా? డబ్బులు నాకు ఇవ్వరా? నేను బ్యాంక్ చుట్టూ తిరగాల? ఇప్పుడు 1 ఏళ్ళు 2 ఏళ్ళు అయిపోతుంది, 10 రోజులు 5 రోజులు కాదు. ఇదేం న్యాయం అండి? కాబట్టి నా భూమి ఇవ్వడం నేరమా? భూమి ఇచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వరా? నా భూమికే నాకు ఇస్తారు. నేను ఎకరా ఇచ్చాను, 10 ఎకరాల కోసం డబ్బులు అడుగుతున్నాను. నేను ఇచ్చిన ఎకరాకే 10 సెంట్లు ఇచ్చాను, నా 10 సెంట్గా అడుగుతున్నాం. కాబట్టి ఈ రకంగా మీరు ఆలోచించకపోతే ఇది సరైనది కాదని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నాం, ఈరోజు మళ్ళీ ఏదైతే ఆగింది, ఏదో మీరు ఏదో మాయమాటలు చెప్పి వెళ్ళిపోతారు, చాలాసార్లు చెప్తాను వెళ్ళిపోతారు. మాయమాటలతో కుదరదు. రేపట్లో 2-3 రోజుల్లో ఇది పరిష్కారం అయితే అయ్యింది, లేకపోతే ఇక్కడే ఉంటాం. మాకు ఈరోజు లాఠీలు, తోటలు, జైళ్ళు, అరెస్టులు కొత్త కాదు. అదే చెప్తున్నాం, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేము సిపిఎం పార్టీకి వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళకి నిలబడతాం. మేము వెళ్ళి మాట్లాడాం, మీరు రండి, మీరు ఎలా చెప్తే మీతో ఉంటాం మేము, మాకు వీళ్ళు ఎవరు మాకు నమ్మకం లేదు, ఎవడూ మాకు న్యాయం చేయడం లేదు అని వాళ్ళు చెప్పారు. ఈ 2 రోజుల్లో పరిష్కారం చేశారు. చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున మొత్తం జనాన్ని మోహరించి అక్కడ పనులు జరగకుండా మేము అడ్డుకుంటాం, ఆపుతాం. ఎవడు వస్తాడో చూస్తాం, అక్కడ తేల్చుకుంటాం. ఆ రకంగా కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఈరోజు సిపిఎం నేతలంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వ దగ్గరగా ఉండి, ఎందుకంటే అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ కూడా చెప్పుకొస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు వృద్ధ దంపతుల పైన ఇటువంటి చర్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ప్రభుత్వం ఏదైతే ఇస్తామో నష్టపరిహారం నేరుగా చేతికే ఇవ్వాలి, లేకుంటే నా భూమి దగ్గరికి ఎవరు రావద్దంటూ కూడా వృద్ధ దంపతులు కూడా ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి అధికారులతో అడగడంతో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా పనులు చేయొద్దంటూ కూడా ముందుకు వెళ్ళడంతో ఈ కార్యక్రమం చేశారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య. దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి కలెక్టరు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా స్పందించి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేమైతే పోరాటం మాకు జైలు, లాఠీలు, పోలీసులు మాకు కొత్త కాదంటూ కూడా మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం వామపక్ష నాయకులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి.